హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణ కల్చర్‌లో భాగంగా తెలంగాణలో జరుపుకునేటటువంటి పండుగలలో ఒకటి ఎడ్లు దాటుడు పండుగ. ఈ ఎడ్లు దాటుడు పండుగ అనేది ముఖ్యంగా గిరిజన తెగల్లోని లంబాడీలు జరుపుకునేటటువంటి పండుగ. ఈ పండుగ తొలకరి జల్లులు కురిసేటప్పుడు అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ప్రారంభంలో ఇక్కడ గుగ్గిళ్ళతోటి ముఖ్యంగా పెసర్లతోటి బోనం ఏర్పాటు చేసి ఆ లంబాడీలు ఒక వేప చెట్టు కింద భవానికి 7గురు అమ్మవార్లుగా పలుగురాళ్ళని ఏర్పాటు చేసి వాటిని పూజించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో ఈ పెసర్లు గుగ్గిళ్ళతో ఏర్పాటు చేసినటువంటి బోనాన్ని సమర్పించి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ తండలో ఉన్నటువంటి వారు అందరూ కలిసి ఒక మేకని ఈ అమ్మవారికి బలించడం అనేది జరుగుతుంది. ఇక్కడ బలించిన తర్వాత ఈ బలించినటువంటి ఈ ప్రాంతాన్ని వాళ్ళు వ్యవసాయం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పశువులని దాటించడం జరుగుతుంది. ఇక్కడ వీరి యొక్క విశ్వాసం ఏందంటే ఇలా దీని నుంచి దాటించినట్లయితే మాకు ఈ వ్యవసాయంలో అన్ని సవ్యంగా జరిగేటట్లు పశువులకు గానీ, మాకు గానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ భవానీ అమ్మవారు చూసుకుంటుందనేటటువంటి ఒక విశ్వాసము ఈ యొక్క ప్రజలలో కలుగుతుంది. ఇలా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే ఎడ్ల దాటుడు పండుగ అని అంటాం. మనకి ఎగ్జామ్ పాయింటప్‌లో ఎడ్ల దాటుడు పండుగ నిర్వహించేటటువంటి వారు ఎవరు అంటే లంబాడి వారు. ఇది ఎప్పుడు తొలకరి జల్లులు ఏర్పడేటప్పుడు సమయంలో అంటే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభ దశలో దీన్ని ఏర్పాటు చేస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? పశువులకు గానీ, మనుషులకు గానీ ముఖ్యంగా వ్యవసాయ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం జరగకుండా అమ్మవారు భవానీ అమ్మవారు చూసుకుంటుందనేటటువంటి ఒక విశ్వాసంతో ఈ పండుగను జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.